బాలాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే నిన్న జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి జరిగిన ఘటన తర్వాత అక్కడికి విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, యాదవ్ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఆ ఘటనకు సంబంధించి అక్కడ చాలామంది ప్రశ్నించారు, మీ వల్లనే పనులు ఆగిపోయాయి, మీ వల్లనే అని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు. నిన్న దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే జరుగుతున్నటువంటి విషయం. ఘటన మాత్రం చాలా విచారించదగ్గ విషయం. 19 మంది చనిపోయారు. ఒక గుంత వల్ల అంత పెద్ద ప్రమాదం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? ప్రధానంగా ఈరోజు చర్చ జరిగేస్తుందో అయితే 46 కిలోమీటర్లు అప్పా జంక్షన్ నుంచి మొయినాబాద్ వరకు 2022లో ఈ యొక్క రోడ్ ఇనాగ్రేషన్ పనులు మొదలైనవి. మొదలవగానే సుమారు ఒక 150 నుంచి 160 మర్రి చెట్లు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నాయో ఆ మర్రి చెట్లను తీయడం ద్వారా పర్యావరణానికి ఇబ్బంది అని చెప్పేసి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఎన్జిటికి వెళ్ళడం జరిగింది. దాంతో ఈ యొక్క నత్తనడక ప్రారంభమైంది. అనేక సార్లు నేను, ఎందుకంటే మా మిత్రుడు శివప్రద్ పటేల్ మాజీ బీసీ కమిషన్ మెంబర్, ఈ రోడ్డు విషయంలో తను అనేక సందర్భాల్లో ఒక పోరాటాన్ని కూడా, ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకు మీరు పూర్తి చేయట్లేదని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల కాలంలో ఈ మధ్యకాలంలో వినాయక చవితి జరిగితే వినాయక నిమజ్జనం దగ్గర కూడా వినాయకుని కోరుకునేది మా పటేల్ గారు. ఏమని, వినాయక చవితి సందర్భంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆ వినాయకుని పూజలు చేస్తూ కనీసం పాలకులకు ఇప్పుడైనా కనువిప్పు కలిగించండి, అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అంటే సుమారు 200 పైచీలకు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రాంతంలో. అదేవిధంగా సుమారు 46 కిలోమీటర్లు దారి పెంచడం, మిగతాదంతా మంచిగానే ఉంది, ఇదంతా ఇరుకుగా ఉంది ఈ ప్రాంతం. కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎవరి ఆధీనంలో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 163 నేషనల్ హైవే ఇది. కాబట్టి ఈ హైవే సంబంధించి అక్కడ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు చేవెళ్ళ సంబంధించినటువంటి ఎంపీగా అక్కడ పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ సంబంధించి. ఇప్పుడు కాళ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలకు నేను పోయినా అభివృద్ధి కోసం పోయినని చెప్పి వీరు మాట్లాడుతూ ఉన్నారు. పరిగి రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాండూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కోసమేనంటే ఇదేనా అభివృద్ధి? రోడ్డు విస్తరణ కూడా జరగకుండా కూడా ఏం మాట్లాడకపోవడమేనా? అందుకనే కదా నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అరణ్య రోదనల మధ్య మీ నిర్లక్ష్యపూరితంగా మీరు పట్టించుకోకపోవడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. 19 నుంచి 20 మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చింది. దీనిపైన ఎవరు బాధ్యులని చెప్పేసి చెప్పారు కదా. ఈ పాపం ఎవరిది అంటే 100కు 100% ఇన్ని రోజులు నిర్లక్ష్యంగా వివరించిన కేంద్ర ప్రభుత్వానిది. ఇవాళ 2 సంవత్సరాలుగా గతంలో అనేక రకాల హామీలు ఎలక్షన్ సమయంలో సురేష్ గారు మేము అధికారంలోకి వస్తూ దీన్ని పూర్తి చేయిస్తామని చెప్పేసి ప్రజల దగ్గర హామీ ఇచ్చి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఈ పాపం కాదా? 20 మంది ప్రాణాలు బలిగొన్నది ఎవరు? అందులో కూడా సురేష్ గారు ఒక ముస్లిం మహిళ. ఆ మహిళ తన ఒడిలోనే 20 నెలలు కూడా పసి హృదయం ఆ కంకర కుప్ప కింద నిర్లక్ష్యానికి బలి అయిపోయింది. ఆ కంకర కుప్ప కింద 3 యువతులు ఒక రిసెప్షన్కి వెళ్ళి ఒకే కుటుంబానికి చెందిన 3 యువతులు ఆడపిల్లలైనా కూడా అనేక అవమానాలకు ఎదుర్కొని కూడా నా పిల్లల్ని సాదుకుంటా, నా పిల్లల్ని చదివించుకుంటా అని చెప్పి హైదరాబాద్లో చదివించుకుంటూ 3 ఒకే కుటుంబం నుంచి కోల్పోవడం అంటే అక్కడ ఒక్కొక్క కుటుంబం పరిస్థితి ఒక్కొక్క తీరుగా ఉంది. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ యొక్క అరణ్య రోదన వింటా ఉంటే కళ్ళు చెమగిలుతా ఉన్నాయి. రీసెంట్గా నేను రాత్రి ఒక టీవీ న్యూస్ డిబేట్లో పాల్గొన్నాను. రోడ్డు సేఫ్టీ అథారిటీ సంబంధించి ఒక విశ్లేషకులు అనేక మార్లు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, అనేక మార్లు ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి నీకు ఈ విధమైనటువంటి ప్రికాషన్స్ పాటించాలి, ఫ్యాషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి, ఈ ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఆ విశ్లేషకులు చెప్పిండు ఈ ప్రభుత్వానికి వివరించని చెప్పేసి. కనీసం వీళ్ళు ఇచ్చిన నివేదికని ఆ రోడ్ సేఫ్టీ సంబంధించిన విశ్లేషకులు ఇచ్చిన నిపుణులు ఇచ్చినటువంటి ఆ యొక్క సంబంధించిన రిపోర్ట్ని బుట్టదాఖలు చేసినారు. ఏం సార్ ఇప్పుడు ఇలా జరిగిన ప్రమాదం ఉంది, ఆ ప్రమాదానికి కారణం ఏంటంటే ఇవాళ టిప్పర్ ఉందండి, అనేక కంకర్ సంబంధించిన క్రషర్ మిల్స్ ఉన్నాయి అక్కడ. ఆ టిప్పరు ఓవర్లోడ్ పోతా ఉందా లేదా గమనించాల్సిన అవసరం ఎవరి మీద ఉన్నది? ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద లేదా? ఓవర్లోడ్తో పోతూ ఉంది. ఆ టిప్పర్ పర్మిషన్ ఉందా లేదా తెలియదు, ఎటువంటి డ్రైవర్ ఉందో తెలియదు. ప్లస్ మూలమల్పు, అది ఆ మూలమల్పు మీద కనీసం ఇటుండండి రోడ్డు విస్తరణ తర్వాత జరగవచ్చు, లేట్ కావచ్చు, కానీ ఆ రోడ్డు కాషన్ బోర్డు ఏదైతే హెచ్చరిక బోర్డులు ఏదైతే ఉన్నాయో మూలమల్పు ఉంది ఇక్కడ స్లోగా వెళ్ళని చెప్పేసి కాషన్ బోర్డ్స్ కాబట్టి. అదేవిధంగా రోడ్డు సంబంధించినటువంటి ప్రైమరీగా ఏదైతే పిల్లర్స్ సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం కావచ్చు, అదే రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేయాలి? ప్రైమరీగా ఇవన్నీ కూడా అంటే ప్రాథమిక హెచ్చరికల్ని ఏర్పాటు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద, ఆ ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద లేదా? అదే క్రమంలో దస్తగిరి గురించి డ్రైవర్ సంబంధించి చాలామంది మాట్లాడుతున్నారు, కానీ అంతకంటే ముందు ఒకసారి బ్రేక్ ఫెయిల్ అయితే కాపాడిన సందర్భం కూడా ఉందా? దస్తగిరికి ఉందట. అంటే కారణం ఏంటి? ఇక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్ల
ఆ గుంతల్ని అంటే ఇవాళ ట్రాన్స్పోర్ట్ అధికారులు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గుంతల్ని పూడాలి కదా. ఆ గుంతను తప్పించకపోయి ఏమైంది, అది ఓవర్లోడ్ కారణం ఒకటి. ఆ గుంతను తప్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఆ బస్సు మీద పైన ఏదైతే ఇంతకుముందు మన విజయ్ గారు చెప్పినట్టు విజయానంద్ గారు చెప్పినట్టు దానిపైన ఒక టార్పెన్ పట్ట ఉన్నట్టయితే ఆ కంకర బస్సులో పడకపోయేది. అదొక భాగం. ప్లస్ రెండోది నేను అడుగుతాను, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న తాండూరు ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ఆ పనిచేస్తున్న కాళే యాదవ్ గారిని అడుగుతా ఉన్నాను. అక్కడనే డిప్యూటీ మన స్పీకర్గా పనిచేస్తున్న ప్రసాద్ కుమార్ గారు అక్కడే ఉన్నారు వికారాబాద్ జిల్లాకు సంబంధించి. అదే వే నుంచి రోజు రేవంత్ రెడ్డి పోవాలండి. ఒకవేళ ముఖ్యమంత్రి హెలికాప్టర్ మీద పోవచ్చు, లేకపోతే పోవచ్చు, కానీ ముఖ్యమంత్రి కొడంగల్ కాన్స్టెన్సీ కూడా పోవాలంటే కూడా ఆ ప్రాంతం నుంచే పోవాలి. వీళ్ళకి పట్టదా ఈ నిర్లక్ష్యం? ఎవరు ఆ రోజు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఆ రోడ్డు సంబంధించి 46 కిలోమీటర్లకు సంబంధించి భూసేకరణ సంబంధించిన పరిహారం అంతా చెల్లించాం. 2022 ఇనాగ్రేషన్ చేశాం. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఆగింది? ఎందుకు ఈ లోటు అవుతుందని చెప్పి 2 సంవత్సరాల కాలంలో మీరు పట్టించుకున్నారా? ఈ ప్రాణాల పాపం ఎవరిది? ఇప్పుడున్న అధికార పార్టీది కాదా? నేను అడుగుతాను ఈ టీ న్యూస్ ద్వారా. కాబట్టి వీళ్ళకు ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదండి, ప్రజల సమస్యలు పట్టించుకోని పరిస్థితి లేదండి. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న మాజీ మంత్రి సబితేంద్ర రెడ్డి అనేకసార్లు దృష్టికి తీసుకెళ్లారు 2 సంవత్సరాల కాలంలో. మా శివప్రసాద్ పాటిల్ గారు ప్రతి నిత్యం దాని మీదనే పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.